ఓం శాంతి. మురళీ డేట్ 9/5/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఏ శివుడినైతే అందరూ పూజిస్తారో అతడు ఇప్పుడు స్వయంగా మనకు తండ్రిగా అయ్యారు. మేము ఇప్పుడు వారి సన్ముఖంలో కూర్చున్నాము అని మీకు ఎంతో నష ఉండాలి. ప్రశ్న: మనుష్యులు భగవంతుని క్షమించమని ఎందుకు వేడుకుంటారు? వారికి క్షమాపణ లభిస్తుందా? జవాబు: మేము చేసిన పాపకర్మలకు భగవంతుడు ధర్మరాజు ద్వారా శిక్షిస్తాడని మనుష్యులు భావిస్తారు. అందుకే క్షమించమని కోరుకుంటారు. కానీ వారు తమ కర్మల శిక్షలను కర్మభోగం రూపంలో తప్పక అనుభవించవలసి ఉంటుంది. భగవంతుడు వారికి మందు ఏమీ ఇవ్వరు. గర్భ జైలులో కూడా శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. నీవు ఈ పనులు చేశావు, ఈశ్వరీయ ఆజ్ఞానుసారంగా నీవు నడుచుకోని కారణంగా నీకు ఈ శిక్షలు లభిస్తున్నాయి అని సాక్షాత్కారమవుతుంది. పాట: నీవు పడుకొని రాత్రిని పోగొట్టుకున్నావు. అచ్చా మీఠే మీఠే సికేలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: మీ ఉన్నతిని చేసుకునేందుకు బాబా సేవలో తత్పరులై ఉండాలి. కేవలం తినడం, త్రాగటం, పడుకోవడం అంటే మీ పదవిని పోగొట్టుకోవడమే. సెకండ్ పాయింట్: బాబా మరియు చదువుపై గౌరవం ఉంచాలి. దేహి అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. బాబా శిక్షణలను ధారణ చేసి పూర్తిగా సుపుత్రులుగా అవ్వాలి. వరదానం: సేవ చేస్తూ అతీతమైన స్థితిలో ఉండే యోగయుక్త యుక్తియుక్త సేవాధారి భవ. ఎవరైతే యోగయుక్త యుక్తియుక్త సేవాధారులో వారి సేవ చేస్తున్నా కూడా సదా అతీతంగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది కావున అశరీరులుగా అవ్వలేకపోయాము అని అనడం కాదు, కానీ ఇది నా సేవ కాదు, తండ్రి ఇచ్చారు అన్నది గుర్తు ఉన్నట్లయితే నిర్బంధనంగా ఉంటారు. ట్రస్టీని, బంధనముక్తుడను ఇలా అభ్యాసం చేయండి. అతి సమయంలో అంతిమపు స్థితి, కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను ఏ విధంగా కంట్రోల్ చేస్తారో అలా అతి సమయంలో అంతిమపు స్థితిని అనుభవం చేయండి. అప్పుడు అంతిమ సమయంలో పాస్ విత్ ఆనర్గా అవ్వగలరు. స్లోగన్: శుభ భావన కారణమును నివారణలోకి పరివర్తన చేసేస్తుంది. అచ్చా. ఓం శాంతి.